హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణానగర్లో జైన్ టెంపుల్ సమీపంలో ఒక నివాసంలో వాషింగ్ మిషన్ పేలిపోయి అసలు నామరూపాలు లేకుండా పోయింది. తునాతునకలైపోయింది. రన్నింగ్లో ఉన్న వాషింగ్ మిషన్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పొగ బయటికి కిటికీలోంచి బయటకు వచ్చిందంటే ఆలోచించండి ఏ రేంజ్లో బ్లాస్ట్ జరుగుంటుంది అని చెప్పి. అది వాషింగ్ మిషన్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాల్స్కు ఉన్న టైల్స్ అన్నీ కూడా ముక్కలైపోయి కింద పడిపోయాయి. పక్కనే ఉన్న సింక్ డ్యామేజ్ అయింది. ఆ గోడలన్నీ కూడా పొగ చూరిపోయి మసి పట్టేశాయి. సో దీన్ని బట్టే అది ఏ రేంజ్లో బ్లాస్ట్ అయి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా అమీర్పేటలో కూడా ఇలాగే వాషింగ్ మిషన్ పేలింది. కానీ ఈ రెండు ఘటనల్లో అదృష్టవశాత్తు ఆ సమీపంలో ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కానీ ఆ వాషింగ్ మిషన్ ప్లేస్లో ఆ సమయానికి ఎవరు లేరు. అది అయితే పోలీసుల విచారణలో ఏం తేలుతోంది అంటే వీళ్ళు ఆన్లైన్లో ఆ వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టారట. ఆన్లైన్లో డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టి తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి అది బ్రాండెడా నాన్ బ్రాండెడ్ అని చూసుకోకుండా గ్యారంటీ వారంటీ చెక్ చేసుకోకుండా కొనేస్తే ఇలాంటి పరిణామాలకి దారితీస్తుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఓవర్లోడ్ వేసేసారు. అదొకటి. ఆన్లైన్లో పర్చేస్ చేశారు రీసెంట్గా డిస్కౌంట్ ఆఫర్లో. అయితే అది ఏం బ్రాండ్, ఎందుకు ఇలా పేలిపోయిందనే దాని మీద ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. పోలీసులు చేస్తున్న ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే నాన్ బ్రాండెడ్ కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి ఆన్లైన్లో అస్సలు కొనొద్దు అని చెప్పి. ఎందుకంటే ఆన్లైన్లో సెకండ్స్లో కొనేసిన ఇలాంటి ఫ్రిడ్జ్లు కానీ మిక్సీలు కానీ వాషింగ్ మిషన్స్ కానీ డెకరేట్ చేసేసి న్యూ పీసెస్ లాగా అక్కడ డిస్కౌంట్ ఆఫర్స్లో పెడతారు. వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తున్నారు పోలీసులు. అలాగే ఈ మధ్య కాలంలో మిక్సీలు పేలడం చూసాం, ఫ్రిడ్జ్లు పేలడం చూసాం, టీవీలు కూడా పేలడం చూసాం. ఈ అన్ని కేసెస్లో తేలింది ఏంటి అంటే ఆన్లైన్లో డిస్కౌంట్ ఆఫర్స్లో కొనడం, బ్రాండెడ్ ఐటమ్స్ కాకపోవడం. ఇన్ కేస్ అవి బ్రాండెడ్ అయినా కూడా ఆన్లైన్లో అది ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ పేరుతోనే ఉంటాయి కానీ ఎక్కడో చిన్న చేంజ్ ఉంటుంది, అది నాన్ బ్రాండెడ్ అనమాట. ఇలాంటి మోసాలే ఎక్కువ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా షాప్కి వెళ్ళి దాన్ని మీరు ప్రత్యక్షంగా చూసి గ్యారంటీ వారంటీ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాతే కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలాంటి వాషింగ్ మిషన్స్ వాడేటప్పుడు వాళ్ళు ఎంతైతే మెజర్మెంట్ ఇన్ని బట్టలు మాత్రమే వేసుకోవాలి అని ఒకటి చెప్పిస్తుంది ప్రతి మిషన్ కూడా. అంతకు మించి ఓవర్లోడ్ వేయడం వల్ల కూడా ఇలాంటి పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీరు యూస్ చేసే ఆ ఫ్లగ్ని కూడా కరెక్ట్గా చూసుకుని ఆ ఫ్లగ్ బోర్డుకి అది ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకుని చేసుకోవాలి అంటున్నారు. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయి కూడా ఇలాంటి వాషింగ్ మిషన్స్ పేలిపోయే సందర్భాలు అనేక ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. సో ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనేటప్పుడు బీ కేర్ఫుల్.